హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఏఎస్ఏ వ్లాగ్స్. ముందు వ్లాగ్లో మేము న్యూయార్క్లోని స్టార్ స్కేప్ అనే లైట్ షోకి వెళ్ళాం కదా. అక్కడి నుంచి మేము మ్యూజియంకు వెళ్తున్నాము. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్టార్ స్కేప్ నుంచి 10 మినిట్స్ దూరంలో ద మ్యూజియం ఎట్ ఎఫ్ఐటి అనే మ్యూజియం ఉంది. అక్కడికి వెళ్తున్నాము. ఈ ఎఫ్ఐటి అనేది ఆఫ్రికన్ ఫ్యాషన్ మ్యూజియము. లోపల ఆఫ్రికన్లు ఎలాంటి బట్టలు వేసుకునే వాళ్ళో ఆ బట్టల కలెక్షన్ మొత్తము డిస్ప్లే చేశారు. అలాగే టెక్స్టైల్స్, వాళ్ళ జ్యువెలరీ మొత్తము డిస్ప్లే చేశారు. లోపలనైతే వీడియో నాట్ అలౌడ్. ఇక్కడ బయట గ్యాలరీలో మాత్రమే నేను వీడియో షూట్ చేశాను. లోపల బొమ్మలకు ఆఫ్రికన్ డ్రెస్సెస్ వేసి ఆ డ్రెస్ యొక్క స్పెషాలిటీని, అలాగే అది ఏ ఇయర్లో అసలు ఎందుకు వేసుకుంటారు ఆ డ్రెస్ మొత్తం డీటెయిల్స్ డిస్ప్లే చేశారు. చాలా బాగుండే లోపల. ఈ మ్యూజియం కూడా ఫ్రీ మ్యూజియమే, ఎంట్రన్స్ టికెట్ అవసరం ఏం లేదు. ఈ స్పెషల్ ఎగ్జిబిషన్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఆ ఫ్యాషన్ డిజైన్ ఎగ్జిబిషన్ ఉంది. ఇక్కడ నుంచి వీడియో నాట్ అలౌడ్. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా బొమ్మ, అలాగే ఉంటుంది లోపలంతా. ఫస్ట్ టైం మేమైతే ఇలా వేరే కంట్రీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ చూడడం చాలా బాగుంది. బయట వెదర్ చాలా చల్లగా ఉంది కదా, అందుకని మేము ఎక్కువ ఇండోర్కు వెళ్దామని అనుకున్నాము. ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చాక పిల్లలు ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు మేము ఎఫ్ఐటి మ్యూజియం నుంచి మెర్సర్ ల్యాబ్ మ్యూజియంకి వచ్చాము. ఈ మెర్సర్ ల్యాబ్ మ్యూజియం అనేది ఆర్ట్ అండ్ టెక్నాలజీ మ్యూజియము. ఇది WTC బిల్డింగ్కి ఆపోజిట్ ఉంటుంది. కానీ మేము వచ్చేసరికి ఇది క్లోజ్ అయ్యింది. ఆన్లైన్లో చెక్ చేస్తే ఓపెన్ అని చూపించింది. 12 AM వరకు ఓపెన్ అని ఉంది. మేము వచ్చేసరికి 8-10 అయింది. కాకపోతే ఆ రోజు థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ ఉన్నాయి కదా, అందుకోసం అనుకుంటాను క్లోజ్ ఉంది. ఎదురుగా కనిపించే వైట్ లైన్స్ బిల్డింగ్ WTC షాపింగ్ మాల్, కింద సబ్వే కూడా ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము. దాని వెనకాల 9/11 మెమోరియల్ ఉంటుంది. WTC బిల్డింగ్ కూడా అక్కడే ఉంటుంది. ఆ షాపింగ్ మాల్ చాలా బాగుంటుంది. మేము ఇంతకు ముందే చూసాము, అందుకని లోపలికి వెళ్ళలేదు. బయట బాగా చల్లగా ఉంది. కాసేపు షాపింగ్ మాల్లో ఉందామని చెప్పి వెళ్ళాము. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాము. చూడండి, నా ముక్కు, ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది చలికి. న్యూయార్క్ అంతా ఇప్పుడు లైట్స్తో చాలా బాగుంటుంది. ఎందుకంటే క్రిస్మస్, న్యూ ఇయర్ వస్తుంది కదా, మొత్తం ఎక్కడ అంటే అక్కడ ఇట్లా లైట్స్తోని మంచిగా డెకరేషన్ చేసి పెడతారు. చాలా బాగా అనిపిస్తుంది. చలి బాగా పెడుతుంది, వెళ్దామని చెప్పి పిల్లలు అంటున్నారు. అయినా కానీ ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, ఇంత దూరం వచ్చాము, ఇక్కడ వీడియోస్ తీసుకుందాం రండి అని తీసుకొచ్చాను. తర్వాత వినయ్, మా సన్విత్ వాళ్ళ డాడీ వెళ్ళి ముగ్గురు కార్లో కూర్చున్నారు. నేను మా సాన్వి ఇక్కడ చాలాసేపు వీడియోస్ తీసుకున్నాము. తర్వాత పక్కన ఇంకొక డెకరేషన్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళాము మళ్ళీ.
న్యూయార్క్‌లో హాలిడే సీజన్ చాలా బాగుంటుంది. చాలాసేపు నేను, సాన్వి అక్కడ లైట్స్ దగ్గర ఉన్నాము. మా చేతులన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. అందుకని మేము కార్‌లోనే కూర్చున్నాము. ఇప్పుడు వినయ్ వాళ్ళ డాడీ ఈ బుల్లుని చూడడానికి వచ్చారు. ఈ ఛార్జింగ్ బుల్లు న్యూయార్క్‌లో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షను. న్యూయార్క్‌కు వెకేషన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ బుల్లుని చూడడానికి వస్తారు. ఈ ఛార్జింగ్ బుల్లు బ్రాంజ్‌తో తయారు చేయబడింది. ఇక్కడ నుంచి మేము చెల్సియా మార్కెట్‌కు వెళ్తున్నాము. ఇది ఒక షాపింగ్ మాల్. లోపల అన్ని రెస్టారెంట్స్, గిఫ్ట్ షాప్స్, మళ్ళీ బుక్ స్టాల్స్ ఉన్నాయి. ఈ చెల్సియా మార్కెట్‌లో మెయిన్‌గా లోకల్ రెస్టారెంట్స్ ఉంటాయి. మొత్తం సీ ఫుడ్ ఉంటుంది. సేమ్ బాస్టన్‌లో ఉన్న క్విన్సీ మార్కెట్ లాగా అన్నమాట. ఇప్పుడు చెల్సియా మార్కెట్ లోపలికి వెళ్తున్నాము. ఈ ప్లేసెస్ అన్నీ మెయిన్‌గా మాకంటే పిల్లలకే ఎక్కువ తెలుస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తారేమో ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడికెళ్దాము, ఇక్కడికెళ్దామని చెప్తారు. మాకేమో ఆశ్చర్యం వేస్తది ఇవన్నీ ఎలా తెలుసు అని. మెయిన్‌గా ఇక్కడికి ఎందుకు వచ్చామంటే డిన్నర్ చేద్దామన్నారు పిల్లలు ఇక్కడ. అందుకోసం వచ్చాము. కాకపోతే వాళ్ళు నాన్ వెజ్ తినరు కదా, మొత్తం సీ ఫుడ్డే ఉంది. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు.
చెల్సియా మార్కెట్ చాలా పెద్దగా ఉంది. లోపలంతా చూసిన తర్వాత ఇప్పుడు చోటే మియా అనే ఇండియన్ రెస్టారెంట్‌కు వచ్చాము. అనుకోలేదు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంటుందని. ఇది మొత్తము అమెరికన్ మార్కెట్ ప్లేస్ కదా! ఇక్కడేముంటాయిలే అని అనుకున్నాము. ఈ చోటే మియా కనబడేసరికి పిల్లలు హ్యాపీగా ఫీల్ అయిన్రు. వాళ్ళకిష్టమైన పానీపూరి ఇంకా మోమోస్ ఆర్డర్ చేసుకుంటున్నారు. అలా చెల్సియా మార్కెట్‌ను చూసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై ఎవ్రీవన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.